హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కాదర భాష. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మన యొక్క వీడియోలు ఏంటంటే చిన్న టెక్నికల్కు సంబంధించినటువంటి వీడియో. అంటే ఇది సన్డైరెక్ట్కు సంబంధించి మనకు నో ప్రోగ్రామ్ అనేది మనకు టీవీ స్క్రీన్ పైన కనపడితే ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా మనము సింపుల్గా 1 మినిట్లో మనం రిజాల్వ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఇందాక ఎవరైతే సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకన్ పై క్లిక్ చేసి ఆల్ అనే దానిపైన ట్యాప్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా ముందే మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్లోని మరిన్ని వీడియోస్ చూడడానికై www.youtube.com/kadrabhasha.dth అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు మరిన్ని వీడియోస్ చూడవచ్చు. చూడండి, ఇక్కడ మనము టీవీ స్క్రీన్లో ఏదైనా ఒక ఛానల్ పెట్టినట్టయితే, ఉదాహరణకు మనకు తెలుగుకు సంబంధించి 150 నెంబర్ పెట్టినట్టయితే మనకు జెమినీ టీవీ అనేది మనకు కనబడుతుంది. కింద మనం చెక్ చేసుకున్నట్టయితే నో ప్రోగ్రామ్ అని కనబడుతుంది. సో ఆ ఛానల్ మనము ఎన్నిసార్లు పెట్టినా కూడా నో ప్రోగ్రామ్ అని చూపిస్తుంది. ఛానల్ నెంబర్ అయితే పడుతూ ఉంటుంది. అదేవిధంగా మనము సెటప్ బాక్స్ను ఎన్నిసార్లు ఆఫ్ చేసి ఆన్ చేసినా, అలాగే ఫ్యాక్టరీ డిఫాల్ట్ చేసినా ఇలాంటి ప్రాబ్లమే మనకు ఎదురవుతూ ఉంటుంది. అదే కాకుండా మిగతా నెంబర్ ఛానల్ ఏదైనా కూడా వేరే నెంబర్ ఛానల్ ఏది పెట్టినా కూడా మనకు అదేవిధంగా ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి ఇలాంటి ప్రాబ్లం ఎవరైనా కూడా మీరు ఫేస్ చేస్తున్నట్టయితే ఈ వీడియో ద్వారా మీరు సింపుల్గా 1 మినిట్లో ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క సింపుల్ ప్రాబ్లమ్ను అంటే సెట్టింగ్స్ను ఉపయోగించకుండా నాకు చాలా కాల్స్ అయితే వస్తూనే ఉన్నాయి ఈ యొక్క ప్రాబ్లం పైన. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో దానికి సింపుల్గా మనం ఒక రెజల్యూషన్ చేసుకోవచ్చు. దానికి ఏంటంటే ముందుగా మన యొక్క రిమోట్ను సన్డైరెక్ట్ యొక్క రిమోట్ను తీసుకొని మధ్యలో ఓకే బటన్ అనేది మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే బటన్ ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు 240 ఐటీ విక్టర్స్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే ఉన్నది. సో అక్కడే మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్లో చెక్ చేసుకున్నట్టయితే మలయాళం అనే సిరీస్ ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం అక్కడ ఏదైతే ఫేవరెట్కు ఇది ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము ఏదైతే లాంగ్వేజెస్ మనం సెట్ చేసి ఉంటామో ఆ లాంగ్వేజ్కు సంబంధించిన ఛానల్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. సో రిమైనింగ్ ఛానల్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది కానీ ఛానల్ ప్లే అవ్వదు. సో దానికి ముఖ్యమైనటువంటి కారణం అది. సో దానికి మనం ఏం చేసుకోవాలంటే ఓకే బటన్ ప్రెస్ చేసి ఇప్పుడు మనము తెలుగు పెట్టామనుకోండి, ఇక్కడ మనకు తెలుగుకు సంబంధించి లాంగ్వేజ్ కాబట్టి మనం తెలుగు పెట్టామనుకోండి. సో తెలుగుకు సంబంధించినటువంటి ఛానల్ అన్నీ వస్తాయి. సో మనం ఎంత మూవ్ చేసినా కూడా అది 200 దాకా మాత్రమే మూవ్ అవుతూ ఉంటాయి ఛానళ్ళు తప్ప మళ్ళీ మనకు వేరే ఛానల్ అయితే ఏవి రావు. ఇలా వేరే ఛానల్ స్పోర్ట్స్ ఛానల్ కానివ్వండి ఏ ఛానల్ కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ యథావిధిగా ఓకే బటన్ అనేది ప్రెస్ చేయండి. ఇక్కడ తెలుగు అనే ఉన్న చోట టీవీ ఆల్ అనేది మనము రావడానికి ఇక్కడ మనము ప్రయత్నించాలి. సో ఇక్కడ లెఫ్ట్ టు రైట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే టీవీ ఆల్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ టీవీ ఆల్ అనేది మనకు ఆప్షన్ రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఓకే బటన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎన్నో నెంబర్ ఛానల్ పెట్టినప్పటికీ కూడా మనకు ఆటోమేటిక్గా డైరెక్ట్ ఛానల్ అనేది మారుతుంది. అలాగే నో ప్రోగ్రామ్ అనే ఒక ప్రాబ్లం అనేది దాని నుంచి మనము రిజల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా నో ప్రోగ్రామ్ అనే వచ్చేటువంటి ప్రాబ్లంను ఈ ఓకే బటన్ ప్రెస్ చేసి టీవీ ఆల్ అనేది మీరు పెట్టేసుకొని ఈ ప్రాబ్లమ్ను రిజల్వేషన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది సన్డైరెక్ట్కు సంబంధించినటువంటి నో ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి వీడియో చూసారనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ ట్రిక్స్ కోసం టిప్స్ కోసం మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని తెలుగు టెక్నికల్ ప్రో యూట్యూబ్ ఛానల్.